అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం ఇయాల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినులా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్గా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. కాశ్మీర్లో కాలం చేసినోళ్లకు నివాళి, పవన్ అన్న ఇచ్చిండు హిమ్మతి. ప్రైవేట్ స్కూళ్ళు వద్దు, సర్కార్ బడే ముద్దు, ఊరంతా సాటింపు చేసిండు హెడ్ మాస్టర్ సారు. సమంతక్కకు కట్టిండు గుడి, గిదేం అభిమానం సామి. హైడ్రా అని పేరు ఇనంగానే ఎవలి యాదికస్తారోల్లా ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సారు, వెనక సిరి రంగనాథ్ సారు, అంతే కదా. ఇప్పుడు పట్నం జనం తరపున రంగనాథ్ సార్తోని నేను జర మాట్లాడతా. స్టార్ట్ చేద్దామా మరి. గౌరవనీయులైన హైడ్రా రంగనాథ్ సార్ గారికి ఖతర్నాక్ వార్తల తరపున భాగ్యలక్ష్మి చెప్పుకునేది ఏమనగా, సార్ మీకు కొన్ని ముచ్చట్లు చెప్పాలి. చెరువులను కబ్జా చేసి కట్టిన ఇండ్లు బంగ్లాలను మీరు కూలగొడుతుర్రు, మంచి పనే శబాషు. కానీ మీకు గరీబోళ్ళ ఇండ్లే కనబడుతున్నాయని, పెద్దోళ్ళు కట్టుకున్న బంగ్లాల తెరవకు మీరు ఓతలేరని మిమ్మల్ని బద్నాం చేస్తుర్రు సార్. మీరు అట్లా బద్నాం అవుడు నాకు అసలు నచ్చుతనే లేదు సార్. కూలగొట్టేటి ఇంకా చాలా ఉన్నాయి సార్, వాటి సంగతి చూడాలి మీరు. మరి అవి ఏంటియో చెప్తా మీకు, ఇనుండి సార్. మరి ఫస్ట్ ఈ సన్మాన కార్యం చూద్దాం మనం. అగో హైడ్రా రంగనాథ్ సార్కు శాల్వ గప్పి పూల గుత్తులు ఇచ్చి సన్మానాలు చేస్తురు వీళ్ళు. ఇక చప్పట్లు కొడుతురు కదా. ఇక ఇప్పుడు అసలు ముచ్చటకద్దాం నడుర్రి. ఈ సన్మానం చేసిన వాళ్ళు రంగారెడ్డి జిల్లా తురకాయ అంజల్లో ఉండే కాలనీ జనాలు. మరి రోడ్డు బంద్ అయింది సార్, కబ్జాలు చేసిరు, మరి ఎట్లా ఏం కథ. ఇక అంబులెన్స్ కూడా అత్తలేవు పోతలేవు అని ప్రజావాళ్ళ ఫిర్యాదు చేస్తుర్రు. అయితే రంగనాథ్ సారు ముంగడబడి హైడ్రా బుల్డోజర్లతోని మళ్ళా తవ్వ చూపించిండు. ఇక మన జనాలు ఎట్లుంటారో ఎవరైనా మంచి చేస్తే కడుపులో దాచుకుంటారు. అందుకే రంగనాథ్ సార్కు ఇట్లా సన్మానం చేసి మర్యాద ఇచ్చిరు అన్నట్టు. ఇక రంగనాథ్ సార్ చూసినావా జనం ఎట్లా పాయరం చేస్తుర్రో. కాకపోతే మీరు చేయవలసిన చాలా ఉన్నాయి సారు. మీ బుల్డోజర్లు ఇంకా చాలా దిక్కులు పోవాలి సారు. మన హైదరాబాద్ పట్టణంలో చెరువుల మీద పెద్ద పెద్దోళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ అసంటోళ్ళం కూడా చెరువులను కబ్జా చేసి కాలేజీలు కట్టుకున్నారట సారు. కానీ మీరు వాటి తిరవకు కూడా పోతలేరట. ఎందుకు సార్ గట్ట అంటే మీకు ఇంకా తెలియదు కావచ్చు సారు. తెలిస్తే మీకెందుకు ఊపుకుంటారు. కానీ ఇక గరిబోళ్ళ కాకుండా రాజకీయ లీడర్లు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళ మేడలు మిద్దల సంగతి కూడా చూడాలి. ఇక వాటిని ఎంక్వైరీ చేసి ఇక గవిటిని కూడా పొతం పట్టేయాలి. మరి ఇక అప్పుడైతేనే హైడ్రాని అందరు సమానంగా చూస్తారని అనుకుంటుర్రు. నేనేమన్నా తప్పు మాట్లాడినా సారు? జనం మలుసున్నదే కదా మీకు చెప్పింది. ఉంటా మరి. మనకు ఎంతో మంది దేవతలు ఉన్నారు. లచ్చిందేవి, దుర్గమ్మ, ఎల్లమ్మ తల్లి, పోషమ్మ, మైసమ్మ, బద్దిపోషమ్మ, మాంకాలమ్మ, నూకాలమ్మ, ఇట్లా దేవతల పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. నేనైతే దినం అమ్మవారిని మొక్కే ఆఫీస్కి వస్తా. అయితే మన ఆంధ్రలో ఇంకో కొత్త దేవత వచ్చింది కాదు. ఆ దేవతకు గుడి కూడా కట్టిర్రు. ఒక అరవీర భయంకరమైన భక్తుడు. ఆ కొత్త దేవత పేరు సమంతాదేవి అమ్మవారట. పర్షన్ కాకుర్రి ఈ పేరుని. అమ్మవారి బర్త్డే సోమవారం నాడే అయిందట. ఇక ఆ భక్తుడు పూజ అవి వేసిండు. పారి మనం కూడా ఆ పూజలు చూసి అవసరమైతే కొబ్బరికాయను కొట్టి పలారం పులిహోర కూడా తినేసేద్దాం. ఓం సమంతాయ నమః, ఓం భక్తులమాయ నమః, చిన్న వేషమాయ నమః, అంటవాయ నమః. అగో ఈ గుళ్ళ గిట్లనే మంత్రాలు చదువుతారు కావచ్చు. ఇంతకు కొత్త దేవతలు ఏర్పాటు చేసిర్రా. ఇక ఇంకో విగ్రహం గుడి పెట్టిరు చూడుర్రి. అదే మన హీరోయిన్ సమంత. ఇక సమంతకే ఈ సందీప్ అన్నట్టు ఆయన గుడి కట్టి విగ్రహం పెట్టి పూజలు అవి ఎత్తుండు. ఈ సందీప్ ఆటో డ్రైవర్ అట, మన బాపట్ల జిల్లాలో ఉంటాడు. ఇక సమంతకు పెద్ద ఫ్యాను, ఏసీ కూలర్ అట. ఈయనకు పెండ్లైందో కాలేదో నాకు తెలియదు కానీ ఇక సమంత మీద మస్తు పాయరమ్మ ఎంచుకున్నాడు. ఆమెకు గుడి కట్టి ఇగో గిట్ల భయంకరమైన భక్తుడు అయిపోయిండు.
ఇక సోమవారం సమంత బర్త్డే నాడు ఈ విగ్రహం కాడ స్పెషల్ పూజలు చేసి చిన్న పోరాలను పిలుచుకొని కేక్ కటింగ్లు ఎగురుడు దుంకుడు చేసిండట. అవగాని సందీపు అంత మంచిదేనా? పానం మంచిగున్నదా? యాళ్లకు మంది గోళీలు లేవు వేసుకుంటున్నావా? సరే గాని ఈ గుడేంది నీ సంబరమేంది జర ఎప్పి పుణ్యం కట్టుకో. నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, నూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. ఈ టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్ని నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. ఆగోనట సమంత అభిమానులంతా ఏడ మునిగిపోయారో మరి సందీప్ అభిమానంకి మన సమంత అమ్మవారు దర్చిపోయింది. ఇక ఈమె భక్తిని మెచ్చి కరుణా కృపా కటాక్షాలు చూయించి గుడి దర్శనానికి వస్తుందో మరి భక్తుని కలుసుకుంటుందో ఏమో, ఏదో ఒకనాడు అమ్మవారి దర్శనం అయితే గాని నమ్మకంగా ఉన్నాడు. కానీ ఏ మాట కామాటనోళ్ళ ఒక హీరోయిన్ కే ఈ సందీప్ గుడి కట్టిందంటే ఇక ఇంటోళ్లను ఎంత మంచిగా చూసుకుంటాడో వీళ్ళ అమ్మకు నాయనకు గుడి కట్టి గట్టే ఉంటాడు కావచ్చు. అంతే కదా సందీపు? కట్టుంటావులే, కన్నోళ్ళం కూడా గట్లున్నట్టు. ఒకటి 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 2 2 2 3 3 3 ఎంసెట్లో మొదటి 10 ర్యాంకులు మా కాలేజీవే. నాడైనా నేడైనా మెడిసిన్ల మాయ చేసేది మేమే, ర్యాంకులు కొల్లగొట్టేది మా విద్యార్థులే. ఇగో కొన్ని పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీల అడ్వర్టైజ్లు గిట్లనే ఉంటాయి కదా. ఇక ఒకటి 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 అడ్వర్టైజ్లను అమ్మా నాయనలు నమ్మి లచ్చలు లచ్చలు పోసి కాలేజీల షేరిక్ చేపిస్తే పిల్లగాండ్లది ఇంకో తనలాట. ఈ పెద్ద కాలేజీల బాగోతాల మీద మేము కూడా మా ప్రైమ్ 9 టీవీలా దినం చూపిస్తూనే ఉన్నాం. నన్ను అడిగితే ఇప్పుడు పిల్లగాండ్లకు పాఠాలు చెప్పే పంతుళ్ళు, పెద్ద పెద్ద కొలువలు చేసేటోళ్ళు, ఆఫీసర్లు అందరూ ఒకప్పుడు సర్కార్ బల్లే చదివినోళ్ళే. కానీ ఇప్పుడు ఎట్లున్నది? సర్కార్ బల్లె చదివితే నామోషి అన్నట్టే అవుతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు తీసినా అంటే మనం ఇప్పుడు కోనసీమ జిల్లాలున్న ఆవిడి అనే ఊరికి పోదాం. ఆడ కూడా ఒక స్కూల్ కోసం అడ్వర్టైజ్ చేస్తుండు ఒకసారు. గదే మీకు చూపించాలే, ఒకసారి చూడిపోర్రి. ఇక స్కూల్ అడ్మిషన్ అంటే ఎట్లుంటది? టీవీల పేపర్లలో మారు మోగిపిస్తారు. ఇక గోడలకు పోస్టర్లు ఫ్లెక్సీలు అతక పెడతారు. కానీ ఇంకొక ఈ సార్జుడు స్కూటర్ వేసుకొని ఇంటింటికి పోయి మా బడి మంచిది, ఇక మీ పిల్లలను మా బల్లె సిరిగా చేయుర్రి, మంచి చదువు చెప్తాం, మంచి బుద్ధి జ్ఞానం నేర్తాం అనుకుంటా ప్రచారం చేస్తుండు. ఇంతకు ఏ స్కూల్ అంటారా? సర్కార్ బడినోళ్ళ అవ్వంటే ఆవిడలా సర్కార్ బడి ఉన్నది. ఇక దానప్పుడు మోడల్ స్కూల్ చేసిరంట. ఇక అయితే కాలంలో సర్కార్ బడి అంటేనే చిన్న చూపు అయిపోయింది కదా. ఇక అసలు అమ్మా నాయనకు సర్కార్ బల్లే చేర్పియాలన్నా ఉన్నా చుట్టాలు చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు అని పైసలు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూళ్ళలో ఏర్పిస్తుర్రు. ఇక సర్కార్ బల్లేమో ఖాళీ కనబడుతున్నాయి అని లెక్కకైతే ప్రైవేట్ బల్ల కంటే సర్కార్ బల్లనే మంచిగా పాఠాలు చెప్తారట. ప్రైవేట్ బల్లలలో అంటే చిన్న చిన్న అర్రలలో కిరాణం పొరలు పెడతారు, ఓ మైదానం ఉండదు ఏముండదు. కానీ సర్కార్ బల్ల పెద్ద పెద్ద మైదానాలు ఉంటాయి, పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉంటాయి. ఇక గది ముచ్చట ఇక అందరికి ఎరుక కాబట్టి ఇక అవడి బడి పెద్ద సారేమో దుర్గా ప్రసాద్ సార్కి ఇట్లా ముంగడబడ్డాడు. నేను మెగాఫోన్ తీసుకుని మా ఆవిడి ప్రజలకి నేను చిన్న విజ్ఞప్తి చేస్తూ, ప్రజలందరూ మీ పాలపాలికి మీ పిల్లలందరూ కూడా మా పాఠశాలలో చేర్పించండి. మన పాఠశాల గవర్నమెంట్ ప్రాథమిక మోడల్ ప్రైమరీ పాఠశాలగా అప్గ్రేడ్ చేసింది. దీనికి అనేకమైన సౌకర్యాలు వస్తాయి. 5 క్లాసులు, 5 టీచర్లు, అనేకమైన టెక్నాలజీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఈ విషయాలు మనం వినియోగించుకోవాలంటే మన పాఠశాల స్ట్రెంగ్త్ అబౌవ్ 50 రోజులు 50 పెరగాలండి. దీనికి అందరూ కూడా సహకరించి మన పాఠశాల 3, 4, 5 తరగతులని పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తారని. ఒక స్కూటర్ వేసుకొని ఊరంతా తిరుక్కుంటా ఇంటింటికి పోయి సర్కార్ బడి గొప్పతనం గురించి ఈ విధంగా చెప్తుండు. పిల్లలను సర్కార్ బడినే సరిగ్గా చేయించాలే, మంచి ర్యాంకులు కూడా వస్తాయి అనుకుంటా అందరికి ఈ విధంగా చెప్తుండోల్లా. ఇట్లా ప్రైవేట్ బలాలలో కూడా చెప్పరు కావచ్చు కదా. ఆగుర్రి దుర్గాప్రసాద్ సార్ ఏమంటాడు ఇందాము. సారు జనాలు ఏమంటారు, అసలు ఈ పని ఎందుకు పెట్టుకున్నావు చెప్పు జరా. ఇన్నరా అసలు సార్కి ఇట్లా సాటింపు వేయకుండా కూడా వాళ్ళకు జీతం వస్తుంది. అయినా కానీ జనం ఉత్తగా పైసలు ఖర్చు చేసుకోవద్దని సర్కార్ బళ్ళను నిలబెట్టుకోవాలని ఇక ఇట్లా ప్రచారం చేస్తుంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే కదా.
ఇక నేను కూడా చెప్పేది ఏంటంటే ప్రైవేట్ బళ్ళనే చదివితే పిల్లలు పాస్ అవుతారు అని మంచిగా చదువులు చెప్తారని అనుకోవద్దు. సర్కార్ బళ్ళలో కూడా ప్రైవేట్ స్కూళ్ళు మంచిగా పాఠాలు చెప్తారు. ఈ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఏమంటున్నా? ఇప్పుడు మనం అర్జెంటుగా రంగారెడ్డి జిల్లాకు పోదాం పారి. ఆడ ఇబ్రహీంపట్నం మండలంలా మంగళంపల్లి అనే ఊరున్నది. ఆ ఊర్లే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీదనే ఒక చిత్రం జరిగిందిలా. సారీ చిత్రం కూడా కాదు, రెవెన్యూ ఆఫీసర్ల ఇజ్జత్ తీసే విచిత్రం. ఇంతకు ఆ విచిత్రం ఏందో మీరు కూడా చూడుర్రి. చలో మంగళంపల్లి యాప చెట్టు. ఇదేగా చెట్టు, దర్శకోవద్దు. చెట్టు మీద చూడు ఏమైతుండదు. అన్ని కాయిదాలు ఉన్నాయి కదా. ఇట్లకెళ్ళి నజరేరి. అమ్మా, ఈ మనిషేనా? ఆ మనిషే. మరి ఇట్లా కాలు మీద తలకాయ కింది పెట్టినేంది? ఏమైనా కోతుకొమ్మచ్చి ఆడుకుంటా లేకుంటే చెట్టు మీదకి వెళ్ళి తపస్సు చేస్తుందని అనుకున్నారు. ఈయన టైంపాస్ బటాన కోసమే, ఇక యాప పూల కోసమో ఈ చెట్టు మీద లేడు. మండల ఆఫీసర్లు చేస్తున్న ఘనకార్యానికి ఇగో గిట్లా ఏలాడాల్సి వచ్చింది. ఈ అన్న పేరు జీవను. నాయన వారసత్వంగా ఈయనకు కొంత భూమి ఇచ్చింది. ఇక పాస్బుక్లు, భూమి కాగితాలు, పహానీలు, గిహానీలు అన్ని ఉన్నాయి. కానీ ఆచారం కూడా వాడద్దు. ఎవరో రెవెన్యూ ఆఫీసర్లు ఈయన భూమిని సీలింగ్ ఓటర్లో ఉన్నారు, సర్వే నంబర్లు వేసిర్రు. అంటే అందులో పడ్డదంటే ఇక భూమిని ఎవరు అమ్మలేరు, కొనలేరు, అట్లుంటది అన్నట్టు. ఇక భూమిని ఈయనదే అయినా కూడా చూసుకుంటే ముడుచుడే ఉంటుంది తప్ప ₹1 ఫాయిదా ఉండదు అన్నట్టు. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రికార్డు సెక్షన్లో ఫైళ్లను తీసుకొని డబ్బులు ఇచ్చి తారుమారు చేసినట్టు బాహాటంగా చెప్తున్నారు. డబ్బులు ఇస్తే మీది కూడా చేసి పెడతామని చెప్పేసి మమ్మల్ని కూడా ఉసిగొల్పుతున్నారు. అయితే రెవెన్యూ శాఖలో పారదర్శకత లేకపోగా ఇలా రియల్టర్లకు, ల్యాండ్ మాఫియాకు సహకరించడం ఒక సాధారణ రైతుగా నన్ను కలిచివేసింది. అయితే 100 లేఖలు ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు, ఆఖరికి ముఖ్యమంత్రి వరకు కూడా రాసినా కూడా నా సమస్య పైన ఎలాంటి చర్య కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. కాబట్టి నాన్ వైలెంట్ పద్ధతిలో ఒక వినూత్న నిరసన చేపట్టాలన్న ఉద్దేశంతో 100 అప్లికేషన్లు ఇప్పటి వరకు నేను పెట్టిన వాటన్నింటినీ నా చెట్టు పైన కట్టి తలకిందులుగా వేలాడుతూ విన్నపిస్తున్నాను. ఇక ఆఫీసర్లు చేసిన తప్పుకు ఈ జీవనన్నకు కరెంట్ షాక్ కొట్టినట్టయింది. యాడ సంది ఈ ఆఫీసర్లు అందరు కలిసిండు, ఎన్నో దరఖాస్తులు పెట్టిండు. అయినా కూడా ఎవరు దేకుడే లేదట. ఆఖరికి సీఎం కూడా కలిస్తే దరఖాస్తు ఇచ్చిండు కానీ ఫాయిదా లేకుండా పోయింది. ఇక తిరిగి నేరపడ్డాడు. యాస్టకు వచ్చి ఆఫీసర్ల మీద కోపం కూడా వచ్చింది. అందుకే ఇక ఈ ఆఫీసర్లు వేయబట్టి నా బక్కే తల కింద అనుకుంటా ఈయన యాప చెట్టు ఎక్కి గిట్ల తలకిందులు నిరసన చేసిండు. ఈయన దరఖాస్తు చేసిన కాగితాలను చెట్లకు అతకబెట్టి ఇగో గిట్ల చేసిండు. పట్టు వదలని విక్రమార్కుడు అంటారు చూడు, ఈ జీవనన్న చూస్తే గట్లనే అనిపించింది. తప్పు చేసింది ఆఫీసర్లే అయినా ఏడాది కాళ్ళు అడిగేటట్టు తిరిగిండు. అయినా పని కాకుంటే ఆఖరికి కాళ్ళ మీదకి నెత్తి కిందికి వేసి ఇట్లా నిరసన చేసిండు. ఇగో ఇట్లా వేసినా పని కాకుంటే ఇంకో ఉపాయం ముంగర పెట్టుకున్నాడేమో చూడాలే. అవుగాని మీరు కూరగాయలు ఏడికేళ్ళు తెచ్చుకుంటారల్లా? నేను మైనలకైతే రైతు బజార్కే పోతాం. వారం మందం ఒకటేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాం. మా పట్నం గిట్లనే ఉంటుంది మరి కథ. లేకుంటేనేమో అప్పుడప్పుడు మా వాడకట్టుకు కాయగూరలు అనుకుంటా ఒక పెద్ద గంప పట్టుకొని వస్తుంది తాజా కూరగాయలని. ఆడనన్న కొంటాం. సరే, మా కూరగాయల బేరం సంగతి పక్కకు పెడదాం కానీ, అయితే కూరగాయల మార్కెట్లా, అంగట్ల, రైతు బజార్ల, ఆఖరికి కిరాణం దుకాణాలలో కూడా అమ్ముతారని ఎరికే కానీ కలెక్టర్ ఆఫీస్లో కూడా కూరగాయల బేరం నడుతుంది అనుకోలే. అరే అవ్వంటే అగో పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఇక ఇప్పుడు కూరగాయలు కొనటలతోనే కలకలలాడుతుంది. అగో దొండకాయలు, బీరకాయలు, ఇగో తాజా దోసకాయ, ఎర్రని టమాటాలు, ఆలుగడ్డలు, అగ్వ ఆలోచించిన ఆశాభంగం. మళ్ళా సోమవారం దాకా రామ్ ఇక చెప్పుర్రే. ఇగో కూరగాయల దందా ఏందంటారా, మన పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నే కూరగాయల మార్కెట్ పడ్డది. అయితే ఉత్తపచ్చి కూరగాయలు కాదు, మందులు మాకులు కలపకుండా కెమికల్ లేకుండా తయారైన కూరగాయలు అన్నట్టు. అంటే ఆర్గానిక్ అంటారు చూడు, ఆర్గానిక్ కూరగాయలు అన్నట్టు. ఇగో ఈమె నిరోషక్క ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు పండిస్తున్నది. ఇక మార్కెటింగ్ మేనేజర్ కూడా అన్నట. అయితే ఇట్లా మందులు కొట్టకుండా ఆర్గానిక్ కూరగాయలు పండించినాక వీటి అమ్మకాన్ని ఏదైనా ఒక దుకాణంలో అడ్డు కావాలని కలెక్టర్ సార్ అడిగిందట.
జాడన్న ఎందుకమ్మా మన ప్రతి సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ లా గ్రీవెన్స్ డే నడుస్తుంది కదా, ఇక జనాలు కూడా భగ్గ మంది వస్తారు. ఇక కూరగాయల దుకాణాలను ఈయన పెట్టని చెప్పేసి అన్నాడట. ఇక అచ్చపోయే జనాలు కొనుక్కోబోతారు తీ అని ఉపాయం చెప్పిండట. ఇదేదో మంచిగున్నది. ఈ అక్క కూరగాయల లోడ్ను కలెక్టర్ ఆఫీస్ కు పట్టుకొచ్చి ఇగో ఈడ బేరం చేస్తుంది. అగ చూడు తాజా తాజా కూరగాయలే. సార్ రెఫర్ చేశారు. ఎవ్రీ మండే గ్రీవియన్స్ జరుగుతుంటుంది. అక్కడికి వచ్చే సిటిజన్స్కి న్యాచురల్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించినట్టు ఉంటుంది. ప్లస్ ఫార్మర్స్కి సేల్ అవుతుంది. రెండు విధాలా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎవ్రీ మండే గ్రీవియన్స్ రోజున కలెక్టర్ ఆఫీస్లో స్టాల్ అరేంజ్ చేయమని సార్ రెఫర్ చేయడంతో మేము ఎవ్రీ మండే నల్లచెరువు మండలం నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ అరేంజ్. కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ సార్. మేము ఈ వెజిటేబుల్స్కి సర్టిఫికేషన్ కూడా రైతులకి ప్రొవైడ్ చేస్తున్నాము. మామూలు HDFC CSR ఫండ్ సపోర్ట్తో మేము ఇవి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అనమాట. ఇన్నరా మొత్తానికి కలెక్టర్ ఆఫీస్ కి ఏదైనా సమస్య తీసుకుందామని వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో పోకుండా ఇక పోత కూరగాయలు కూడా కొన్ని వతకపోతారు అన్నట్టు. ఈ ఇంటికి మాత్రం కూరగాయలను కొనబెట్టి ఉంటది కదా, మంచి ఉపాయమే కదా. నిజంగా మనోళ్ళ పానాలు తీసిన ఆ టెర్రరిస్టు గాళ్ళను సంపినా పాపం లేదనిపిస్తుంది నాకైతే గంతగానం కోపం వస్తుంది. మరి ఏం పాపం చేసిరని గట్ల మనుషుల పానాలు తీస్తారు చెప్పుర్రి. ఆ ఉగ్రవాదులు చేసిన పనికి దేశమంతా కోపం మీదనే ఉన్నది. కాలం చేసిన వాళ్ళను తలుచుకుంటా బాధ అనిపిస్తుంది అందరికీ. మన మంగళగిరిలా పహల్గాంల కాలం చేసిన వాళ్ళకు నివాళులిచ్చేందుకు సంతాప సభ పెట్టిర్రు. ఆడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వచ్చి పెద్ద నివాళులు ఇచ్చిండట. ఆ కార్యాన్ని చూద్దాం రారి. ఇక టెర్రరిస్టుల కాల్పులతోని కాలం చేసిన వాళ్లకు నివాళులు ఇచ్చింది జనసేన పార్టీ. మంగళగిరి CK కన్వెన్షన్ వల్ల జరిగిన నివాళి కార్యానికి ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ హాజరైండు. సంతాప సభల పాలు పంచుకున్నాడు. కాశ్మీర్ల పానాలు పోయినోళ్ళ ఇక జనసేన కార్యకర్త మధుసూదన్ రావు కూడా ఉన్నాడు. మదన్నది పొట్టి శ్రీరాములు జిల్లా కావాలి. ఈ కుటుంబాన్ని ఓదార్చిండు పవన్ కళ్యాణ్ సారు. ఇక పార్టీ తరఫున 50 లక్షల రూపాయల సహాయం చేసిండు. ఇంతమందిని చూసినాక కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడేటోళ్ళు ఈ దేశంలో ఉండడం అవసరమే లేదన్నాడు పవన్ సారు. ఇక వాళ్ళ మీద గింతగానం పాయరం ఉంటే పాకిస్తాన్ కు ఒండ్రి గాని మన దేశంలో తక్కువ చేయొద్దని చెప్పేసి అన్నాడు. పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడేటోళ్ళు చెయ్యి పాటోళ్ళేనట కదా. కొందరు MLCలు కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారట. ఇక అయినా గింత జరిగినా కూడా గట్ల మాట్లాడలేందోళ్ళ నాకు అర్థం కాదు. ఇదేమన్నా తరికనేనా? నన్ను అడిగితే పవన్ అనే చెప్పింది 100కు 100 వాళ్ళు వాజు ముచ్చట్నే. అవునా కాదా ఎప్పుడు మీరు? అయ్యో మీకు ఎప్పుడు యాది మర్చినుల్లా. నేను పొద్దుగాల ఆఫీసుకు రాగా ఇంట్లో పనంతా అక్కడే పెట్టొచ్చిన. ఇక మా ఎన్నెలక్క నన్ను ఎంత తిడుతుందో ఏమో పోయినాక. డీజే గాడు ఎన్నెలక్క ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. నేనైతే ఊడలేదు, రోజు లెక్క బోల్దోమలేదు. నన్ను ఎంత తిడుతుందో ఏమో. ఓ పారి చూద్దాం మనం ఏం చేస్తారు వాళ్ళిద్దరు. ఏమైందక్క? ఎందుకు కొట్టినావు పొద్దుగల? ఏ నన్ను డిస్టర్బ్ చేయక, నేను ఎక్సర్సైజ్ చేయాలి ప్లీజ్. మరి మొత్తం బొర్రా బీరా అంతా తగ్గియాలి. ఎంత గాడిది ఉన్నా నేను. ఇది తెలియదా? అరే ఆగక్క, నేను జర ఆగక్క, నేను ఎక్సర్సైజ్ చేయాలి. మండ మంచిగా ఆపుతున్నా నేను. నువ్వు ఆకిలి నుక్కున్నా నన్ను ఎందుకు కొడుతున్నావే? ఓ ఎన్నెలక్క పిలిచింది దొరసారి వచ్చింది. ఎందుకు కొడుతున్నావు అన్ని? ఏమైంది ఎన్నెలక్క? ఎప్పుడు చూసినా కొడుతావు అన్ని. ఈ అమ్మాయి ఏ కాదే, నేను ఎక్సర్సైజ్ చేద్దామని కూర్చుంటే కంపలెక్క నా ఎంబడ పడుతుంది. నాకు అర్థం కాదు. అవు ఓ అమ్మని ఏ నన్ను కొడుతుందా? రాయ ఏం చెప్తున్నావు? మా దగ్గర నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా అక్క.
ఇగో ఇది చూడు కడప కైలాసం ఎట్టున్నది అమ్మ పోరాలు రోడ్డు మీద పోతా కలిసి ఇద్దరు తీస్తున్నారు బర్రెబ్బరు ఉన్నాయి ఎద్దుకెత్తున్నా జిమ్ చేయ అనుకుంటా రోజు చికెన్ బిర్యానీ అక్క మటన్ బిర్యానీ అక్క గుట్ల కూర వండంటే ఇది కొట్టగా కైలాసం కాక ఇంకేడైతుందా ఇది తెలియదక్క అయ్యలు రేపు మొత్తం ఇట్లా జిమ్ములు చేస్తేనే పాడీలు వేస్తే పొడిలు పడతారంట తెలుసా ఇంకేవైతే కంపాలు ఎక్కువ అందుకని బాగా దొరకకొచ్చింది నీకు అసలు ఏమైందిరా కథ? మీద పడపోతే నువ్వు కొంచెం మహారాణి లెక్క బాగా లెక్క పేరు పెట్టుకొని ఇదేం సక్కంగా నాకు ఇతర నువ్వు కూడా రా అక్కడ నేను కొట్టాక పొద్దున పాస్పోర్ట్తో తింటా నిజమైతుంది అవ్వ ఆ స్టోరీ తగ్గించ మంచిగా రెడీ అయిపోయింది నేను పోయి కాడ వార్తలు చెప్పొద్దా అది చెప్తారు వీడు మంచిగా పొద్దుగానే లేవాలి మంచిగా ఆకలికి నీళ్ళంతా నీట్గా ఊడ్చుకొని ఇచ్చేయాలి నువ్వంతే ఉంటావు నీ చెల్లెకి అంతే ఉంటది ఇక మా మీదకి వచ్చినావు నువ్వు ఇంకా నాకు తెలుసు నువ్వు మమ్మల్ని ఏదో ఒకటి తిట్టుకుంటూనే ఉంటావు ఇద్దరిని. ఇగో ఈ బుర్రదా ఇప్పుడు 2-3 పీట్లు వేస్తా అక్క మంచిగానే ఉన్నాయి కదరా ఎక్సర్సైజ్ ఎందుకు నీకు ఇక నీకు అసలు ముచ్చడైతే ఇంకో అవు కానీ ఈ ముచ్చడంతా పక్కెట్టు అసలు నువ్వు ఎక్సైజ్ ఎందుకు ఎత్తున్నావురా? ఏంది కథ అసలు నువ్వు కొత్త పెయింట్ ఏం పెట్టినావు మళ్ళా? చూసిరాలా దినా మీద కొట్టుడు భూమిలో కొట్టుతారు అమ్మ పొల్లాడిని చెప్పింది ఇంట్లో ఇదమ్మా ఏంటని కథ చెప్పు ఏం లేదక్క ఇప్పుడు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తారు కదా వాళ్ళకు కూడా ఇదే తిప్పలు ఉన్నదంట ఇంటికాడ జిమ్ చేద్దామంటే ఉంటలేదట జిమ్ చేద్దామంటే టైం ఉంటలేదట మొత్తం ఆహా ఇదా కథ సాఫ్ట్వేర్ వాళ్ళ మీదకేనావు మళ్ళీగా? అక్క ఇది ఒక కంపెనీ వాళ్ళు చెప్పారు ఒక సర్వే వాళ్ళు ఏం చేసిరంటే ఐటీ జాబ్ చేసే వాళ్ళకట మొత్తం అసలు పానం లుక్సాన్లు అవుతున్నాయి అంట అసలు అది టైం కూడా ఉంటుంది ఏం టక్ 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 కొట్టుడు అవే ముచ్చట్లుండే అంటే వేరే ముచ్చటే లేదంట అందుకని ముచ్చట తీసుకొచ్చినాను ఇది ఒక్కటే కాదు డీజే ఏమైందో తెలుసా మొన్న కూడా ఐటీ కంపెనీలు మస్తుగా చేస్తున్నారంటే ఏ రోజుల పొద్దుల పోతే రాత్రి వస్తారు పంటారు ఇంకేం ముచ్చట ఉండదు అందుకని చేస్తావు నువ్వు అన్ని ఆకి ఊడకుండా తిండి పెట్టకుండా అన్ని నేనే చేయాలి ఆకి ఊడవాలి అన్ని చేయాలి కథలు ఇట్లుంటాయి నీ కథలు మీ అమ్మ నన్ను కొట్టుడు కాదు ఎక్సర్సైజ్ చేస్తాను దమ్మారే ఎక్సర్సైజ్ కాదు యాక్షన్ ఇది యోగానే నేను చేస్తానే తెలియదు కానీ గలీలో మొత్తం ఇట్లా డీజే అన్నిట్లో ఉన్నాను మొత్తం గల్లీలో తిరుగుర్రి ఏదో ఒక వార్త పట్టుకరా ఇద్దరు కలిసి గొడవ పెట్టుకోర్రి నాకు వచ్చి చెప్పుర్రి ఇక రోజు ఇదే పంచాయతీ నాకు. దేని దిమాగ్ ఉంది దీని దిమాగ్ తగ్గ మొక్కంది అదే కదా గట్టినే ఉంటుంది నీ చెల్ల కాదా నా చెల్లి నీ చెల్ల కాదా నా చెల్లి నాకు కొట్టుకోకుర్రా జరా ముచ్చట ముచ్చట ఏంటంటే ఈ అవన్నీ చెప్పేవాళ్ళు చెప్పులు సపోర్ట్ ఎందుకు ఏం లేదు ఇగో ఇవాళ రేపు ఏంటంటే ఐటీ కంపెనీ వాళ్ళు మస్తుగా జాబులు చేస్తారు కదా పొద్దున్న నుండి రాత్రి దాకా సమానం లేకుండా పని చేస్తారు కదా అక్క గట్లా అని చెప్పేసి వాళ్ళు మొత్తం టిక్కుమని అనుకుంటా మొత్తం కంప్యూటర్ కొట్టుకుంటూ అంటారట లేదంటే చక్కగా పోయి వంటరు తింటారో కూడా లేదంట అసలు బాడీ మీద దృష్టి పెట్టకొచ్చారంట వాళ్ళ బతుకులు మరి ఘోరం ఉన్నాయంట అందుకని ఈ ముచ్చట వేసుకొచ్చింది ఇలా నేను ఆ తెలియని చేయకుండా పొట్టు చంపుతాను కరెక్ట్ చెప్పినావు కానీ అయితే ఎప్పుడు మంచిగా చెప్తావు కానీ ఇంట్లో పని చేయడానికి రాదు నువ్వు లేదు అరే నువ్వు ఊకోరా నువ్వు ఏదన్నా మన ఇళ్ళకి కదా అంతది నేను సపడే కుండరా నీకు అదే అక్క ఒక కంపెనీ వాళ్ళు సర్వే చేసిరక్క మన హైదరాబాద్లో అది ముచ్చట నీ పొట్ట కేంద్ర గమ్మతుంటది మళ్ళీ ఎక్సైజ్ ఎందుకురా మళ్ళా నీ పొట్ట ఏవట్టేగా మేము అందరం నవ్వుకుంటాం రాత్రి తినుకుంటా ఏం చేస్తాం మీ తిన్నట్లా పెడుతున్నారు భర్పూర్ తిండి పాడేది మీ తిండి పాడు కానీ ఇది ఎప్పుడైనా అండి కదా మొక్కకి పాస్ కూడా 300 ఎంచుకొని తింటుంది ఇది నాకు చెప్తుంది నువ్వు అమ్మ సాయిలో నీళ్ళు తక్కువ మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు పోసుకొని తాగా ముఖం నువ్వు అది నేను చూస్తే నవ్వుతుంది దానికి ఏం నవ్వుతున్నావే ఇప్పటిదాకా తిట్టిన పొట్టు నేను తింటాను మంది లెక్క తింటే నీకు ఎవడు అన్ని పెడుతున్నాడు ఎవరు బాసనలు తోముతున్నారు అది బట్టలకి ఓ చిప్పిరి అంటాడు. ఇక నువ్వే రోజు కూరలు అంటుతావు ఆకలి ఉడుతావు నేను ఎప్పుడు చేయలేదా డీజేగా నేను ఎన్నిసార్లు చికెన్ అండినరా ఇంట్లో నీవు నీ చిప్పిరి దోస్తుగా అమ్మ అందుకని నేను ఉండా అంటే ఇంట్లో ఉంటాయి కంపల అమ్మ చెప్పారనే పని పొద్దునప్పుడు నువ్వు మంచి ఊరుకున్నాను దీనికి అమ్మ దీనికి అందుకని పెళ్లి ఆకొచ్చింది ఎంబల పడుతున్నాయి దీనికి 10 కప్పన కోడి దొరకచ్చిండు ఎవ్వో ఉరుకుతురాలే ఉరుకురే అయ్యో పూరా తంతదిరా ఉంటే పో చూసి రానుల్లా ఇగో మా ఎన్నెలక్క డీజే గాడు ఎప్పుడు చూసినా నేను ఇక్కడ ఆడతారు చెప్తానా ఆడగొడవలు అయితే రోజు అందుకే ఇయ్యాల ఓ పరి చూద్దామని పోయినాక నా పని ఎట్లా చేస్తుంది ఎన్నెలక్క ఊడలే బోల్దోమలే అని పోయినాక ఇక నాకు పంచాయతీ కానీ నిజంగానే చెప్పిండు మా డీజే గాడు ఊర్ల పొంటి గల్లెల పొంటి తిరిగి మంచి ఆడతలే పట్టుకొస్తాడు ఇగో ఈ మధ్య కాలంలోట
ఎవరు చూసినా ఫోన్లు లేకపోతే సాఫ్ట్వేర్లో ముచ్చట ఎందుకు వచ్చిందంటే పాపం వాళ్ళు రోజు పొద్దుగాల నుండి పొదువుకి దాకా పటపట 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 ఎప్పుడు చూసినా అది అంటారుగా ల్యాప్టాప్ ఒత్తుకుంటూనే ఉంటుర్రు. ఎక్సర్సైజ్ లేదట, అసలు వాళ్ళు ఏం చేతలేరట, అట్లనే ఉంటుర్రట, అనారోగ్యం పాలవుతుర్రట. అందుకే ఎక్కడి నుండో అందరు చెప్తుర్రట ఎక్సర్సైజులు వేయుర్రి అని. ఈ మధ్య అందరు ఎవరు చూసినా జిమ్కి పోతుర్రు, మంచిగా అటు ఇటు పోతుర్రు. ఇగో మీ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరికి చెప్తున్నులా, బాగా పనిచేసే వాళ్ళు అందరూ అప్పుడప్పుడు ఎక్సర్సైజులు వేయుర్రి, మంచిది ఆరోగ్యానికి. మా డీజే గాడు ఏ మాట కామాట కానీ మంచి విషయాలే చెప్తాడులా. ఐటీ ఉద్యోగులారా నేను మంచిగా చెప్తున్నా, మీకు చెల్లె లెక్క, అక్క లెక్క, బిడ్డ లెక్క ఏమని అనుకోర్రి, కానీ మీకు మంచి ముచ్చట చెప్తున్నా. మంచిగా మీరు పోయొచ్చినాక జాబ్కి ఎక్సర్సైజులు, చిన్న చిన్న పనులు అవి ఇవి వేయుర్రులా, మీకు బాగా స్ట్రెస్ అవుతుందని అందరూ అంటారు బయట సాఫ్ట్వేర్ వాళ్ళకు. మాకు కూడా, కానీ మేము ఎంత సంతోషంగా చేస్తామో మీరు కూడా అంతే సంతోషంగా వేయుర్రి. నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి, బాగా ముద్దవుతున్నా అంటారు అందరూ. మా ఇన్న లెక్కనైతే బాగా ఎడుతుంది నా మీద. అయితే బానే కానీ ఇదిల్లా ఇప్పుడు ఈ ముచ్చట వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట వెడ్డబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తుల్లా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.